నేటి ముఖ్యాంశాలు. ఘనంగా గుట్కే మైపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు. శ్రీవారి సేవలో తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పాటిల్. నూతనంగా ఏర్పడిన మల్కన్గిరి గ్రామ పంచాయతీ సంతోషం వ్యక్తం చేసిన గ్రామస్తులు. ఎన్కేపల్లి గేటు దగ్గర కారును ఢీకొట్టిన ఆర్టీసీ బస్ తప్పిన పెను ప్రమాదం. ప్రారంభోత్సవానికి ముందే కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న మీ సేవా కార్యాలయం. ఔటర్ రింగ్ రోడ్లో కోల్పోయిన ప్లాట్ యజమానులకు నష్టపరిహారం ఏది లబోదిబం అంటున్న భూ నిర్వాసితులు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు మండలం కోటబాస్పల్లి గ్రామంలో సోమవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి, సిటీ కేబుల్ ఎండీ ఇంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గొటిక నరసింహారెడ్డి బాబన్న తండ్రి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మైపాల్ రెడ్డి తమ్ముడు రామరెడ్డి, రాజశేఖర్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రామదాస్, గ్రామ కమిటీ అధ్యక్షులు, గ్రామస్తులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గొటిక మైపాల్ రెడ్డి సౌమ్యుడు అని, ఎంపీపీగా ఉన్నప్పుడు ప్రతిరోజు కార్యాలయానికి వెళ్లేదని, ప్రజల సమస్యలను పరిష్కరించేవారని పలువురు గుర్తు చేశారు. కోట్బాస్పల్లిలోని మైపాల్ రెడ్డి స్మృతివనంలో సమాధులపై పూలదండలు వేసి పలువురు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వరుని సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు నూలి శుభప్రద్ పాటిల్, ఉపేందర్ చారి మరియు శుభప్రద్ పాటిల్ ట్రస్ట్ నాయకులు భాను, బాలు, కేదార్నాథ్, శ్రీశైలం, రాము గౌడ్, నరేష్ గౌడ్, చందు పటేల్, విజయ్, మురళీ గౌడ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాయకులు అదేవిధంగా మా యువసేన సభ్యుల ఆధ్వర్యంలో తిరుపతి వెంకన్న దర్శనం చేసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. తాండూరు ప్రజలు, తాండూరు ప్రాంతం సుభిక్షంగా ఉండాలని చెప్పేసి, అదేవిధంగా ఎల్లవేళలా తిరుపతి వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షాలు తాండూరు ప్రాంత ప్రజల మీద ఉండాలని చెప్పేసి కోరుకోవడం జరిగింది. బషీరాబాద్ మండల పరిధిలోని మల్కన్గిరి గ్రామం నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడినందున గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఈ సమస్య తీర్చడం పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, ఎమ్మెల్యే తండ్రి, రాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు విఠల్ రెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ వెంకటరామరెడ్డి, మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఇందర్చేట్ రాజు, పిఎస్సిఎస్ డైరెక్టర్లు అశోక్, గౌతమ్, ఎంపీటీసీల ఫోరం నాయకులు వడ్డే శ్రీనివాస్, అనంతయ్య, రంగారెడ్డి, మునీందర్ రెడ్డి, నరేష్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మనం చెప్పాలంటే మనము వాళ్ళ స్వయంగా మనం చెప్పలేము. కాకపోతే మనకు ఒక నాయకులు ఉన్నారు, ఇక్కడ రెడ్డి గారు ఉన్నారు, తండ్రి గారు, అదే విధంగా మన ఎమ్మెల్యే గారు ఉన్నారు, రోహిత్ రెడ్డి గారు. వారి ద్వారా మనము ఈ తాండూరు నియోజకవర్గంలో ఇది చేసినందుకు అందరూ మా తాండూరు ప్రజలు గుర్తించి కృతజ్ఞతలు తెలిపారు. ధన్యవాదాలు తెలుపుతున్నారు సార్ అని చెప్పడానికి ఈ సందేశాన్ని మనం ముందర తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదే విధంగా ఇదే దీంతోనే ఈరోజు కొన్ని విషయాలు కూడా మాట్లాడడం జరుగుతుంది. దీంతో పాటు దీంతో పాటు మనకు ఈ 2-3 రోజులలో దళిత బంధు గాని, అదేవిధంగా బీసీ బంధు కానీ, అంటే కులవృత్తులకు, బీసీలకు కులవృత్తులకు ఏవైతే ఉందో ఆ పథకంలో భాగంలో కానీ, మరియు గృహలక్ష్మి కానీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే 2 రోజుల నుంచి దగ్గర నాకు తెలిసినకైతే 30 సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నాం, కానీ ఎవరు మనకు ఎటువంటి సహాయం చేయలేదు. అన్న ఎంత చెప్పినా కూడా అన్న ఇట్లుంది అని చెప్పి పోయిన నాయకులకు చెప్పినా కూడా పెడచెవినే పెట్టింది, కానీ వాళ్ళకి ఎన్నడూ మనకు చేసిన సందర్భాలు లేవు, దాఖలాలు లేవు. మరి మన అదే రోహిత్ రెడ్డి గారికి చెప్పిన 1 నెలకే మనకు ఈ కార్యక్రమం చేసి పెట్టినంటే మరి మన మల్కన్గిరి తరఫున మనకి పేరున ప్రత్యేకంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నమస్కారంలో ఈ అవకాశం ఇచ్చాను. సోమవారం సాయంత్రం మంతటి గ్రామం నుండి తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్ ఎన్కేపల్లి గేట్ దగ్గర కారును ఢీకొట్టింది. బస్సు, కారు రెండు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఎవరికి ఎలాంటి హాని జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆర్టీసీ బస్ డ్రైవరు, కారు యజమానులకు ఎలాంటి ప్రమాదం జరగనందున పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదు చేయలేదు. తాండూరు మండలం గోండూరు గ్రామంలో గత 2 సంవత్సరాల క్రితం నిర్మించిన మీ సేవా కేంద్రం కార్యాలయం ప్రారంభోత్సవం కూడా కాలేదు, కానీ వెనుక భాగం గోడ కాస్త క్షీణించింది. దీంతో పలువురు గ్రామస్తులు సిటీ కేబుల్ తో మాట్లాడుతూ మీ సేవా కేంద్రం ప్రారంభం కాలేదని, కానీ నాసిరకంగా ఉన్నందున గోడలు పగిలిపోవడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే మరమ్మతులు చేపట్టాలని, కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. మొత్తం పర్రెలు వాసిపోయింది.
ఇది ఇంకా ఇది ప్రారంభోత్సవం దీన్ని రిబ్బన్ కటింగ్ కాలేదు. అయితే ఇది కాక ముందే ఇది మొత్తం కట్టడం వెనక నుంచి కూలిపోవడానికి స్టార్ట్ అయిపోయింది. ఇది మొత్తం కాలేదు, ఇంకా దీన్ని రిబ్బన్ కట్ చేసేది ఉంది. కేవలం 2 సంవత్సరాలైంది ఇది కట్టబడి, అయినా కానీ ఇప్పుడు కూలిపోవడానికి సిద్ధంగా తయారైపోయింది. ఇలా ప్రజాధనాన్ని దుర్వినియోగపరచడం ఎంతవరకు సమంజసమని మన గోనూరు గ్రామస్తులు అడుగుతున్నారు. అయితే మన గోనూరు గ్రామస్తులు సంబంధిత కాంట్రాక్ట్ ఎలా కట్టిండు, మరి ఆయనకు బిల్లు మంజూరైనదా, ఒకవేళ కాకపోయినట్లయితే మరి సమగ్ర విచారణ జరిపి ఆ బిల్లును పాస్ చేయాలి. లేకపోతే అది ఏదైతే కూలిపోవడానికి సిద్ధంగా ఉందో అక్కడ నుంచి రిపేర్లు కానీ ఏవైనా కానీ తప్పకుండా చేయాల్సిన స్థితి ఉంది. ఇప్పుడు ఇది కొత్త బిల్డింగే కానీ ఇది ఎంతో కాలంగా చాలా పాత బిల్డింగ్ లాగా తయారైపోయింది. ఇది మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు. ఇంకా తాండూరు పట్టణంలో భారీ వాహనాలు రాకుండా బయట నుండి బయటికే భారీ వాహనాలు వెళ్లే విధంగా రవాణా సౌకర్యం మెరుగుపరిచేందుకు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తీసుకున్న చొరవలో భాగంగా తాండూరు ఔటర్ రింగ్ రోడ్ పనులు చురుకుగా కొనసాగుతున్నాయి. కాగా అందులో కొందరు ప్లాట్లు కోల్పోయారు. ప్లాట్లు కోల్పోయిన కొందరు సమాచార హక్కు చట్టం ప్రకారం అధికారులకు తమకు నష్టపరిహారం ఎప్పుడు చెల్లిస్తారని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 ప్రకారం అడగగా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని సమాధానం ఇచ్చారని వాపోయారు. వెంటనే తమకు నష్టపరిహారాన్ని చెల్లించి ఔటర్ రింగ్ రోడ్ పనులు పూర్తి చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. కాలుష్యం కోసం పోరాడిన మనిషి ఉన్నాడు ఒక ఆయన, పెద్ద ఆయన, గ్రీన్ ట్రిబ్యునల్లో వేసిండు. అయితే అతని చేను గుండా అతని జాగా గుండా కూడా ఈ రోడ్డు పోయింది. అయితే ఆయన కోర్టులో కేసు వేసిండు. అదే విధంగా ఈ ప్లాట్ల నిర్వాసితులు కూడా అతని బాటనే నడిచి మరి కోర్టులో కేసు వెయ్యాలా, అప్పటి వరకు చూడరా. అయితే ఇది మీరు చూస్తున్నారు కదా, ఇది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద నేను జవాబు అడిగితే మీరు తత్సారం చేస్తున్నారు. 5 సంవత్సరాల నుండి ఈ రోడ్డు పని నడుస్తుంది. ఇక బ్రిడ్జ్ కూడా చూస్తున్నారు కదా, బ్రిడ్జ్ మరి ఆ రోడ్డు ఎంత వంకర టింకరగా తిరిగి ఉందో మీరు చూస్తున్నారు. అది ఎంత స్లోగా నడుస్తుంది. అదేవిధంగా మీరు చూస్తున్నారు కదా, ఇది త్రూగా వెళ్ళాలి ఇక్కడ నుంచి లారీలు కానీ వాహనాలు కానీ. అయితే ఇది ఒక సర్పం లాగా గోల్గా ఎక్కడంటే అక్కడ తిరిగి ఉంది. అయితే ఇది కావాలని చేసిన ప్లానా, అయితే ఆ ఇంజనీర్కి తెలియదా, లేకపోతే ఎవరైనా మోకాలు చూసి సర్వే చేసినరా? అందుకు గాను ఈ రోడ్డు చుట్టూ తిరిగి వంకర టింకరగా తిరిగిపోతుందా అని తాండూరు జనం ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా నిర్వాసితులు మాకు చాలా తొందరగా కాంపెన్సేషన్ గురించి మాట్లాడాలని, పబ్లిక్ నోటీస్ వేయడానికి కూడా ఇంత తత్సారం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఇదిగో 5 సంవత్సరాల నుండి నడుస్తుంది. అయితే జవాబు ఏమి ఇచ్చారంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంట. 5 సంవత్సరాల తర్వాత కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటే ఏం చేయాలి? ఇప్పుడు నేను ఎవరైనా కానీ ఒక కూతురు పెళ్లి చేయడానికో లేకపోతే ఎక్కడైనా అవసరాలకు అమ్ముకోవడానికో ప్లాట్ కొనుక్కుంటారు. అదేవిధంగా నేను కూడా కొనుక్కున్నా. నా కూతురు పెళ్ళి 3 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాల నుండి ఈ ప్రక్రియనే నడుస్తుంది. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. మేము నెత్తి కొట్టుకోవాలనా అని ప్లాట్ల నిర్వాసితులు అడుగుతున్నారు. ఇదిగో ఇంత మట్టి తీసుకొని మా మీద వేసి పోండి అని అధికారులను అంటున్నారు. మరి రావాలి, మా పై మట్టి చల్లిపోవాలి, మీ ఉసురు ముట్టి మేము నరకంకోని పర్వాలేదు, ఇంకా ఎంత తత్సారం చేస్తారో అని ఈ ప్లాట్ల నిర్వాసితులు అందరూ ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా ఒకవేళ ఇలాగే తత్సారం చేస్తూ ఉంటే మరి అభివృద్ధికి ఆటంకం కలగకూడదని నాయకులు అభ్యర్థిస్తున్నారు. మరి ఆ నాయకులు ఏం చేస్తున్నారు? కాంపెన్సేషన్ ఇప్పిస్తామని అంటున్నారు, కానీ ముందుకు వచ్చి ఇప్పించే దాఖలాలు ఇంతవరకు చరిత్రలో మేము చూడలేదు. మరి ఇలాగే కొనసాగితే మరి మేమందరం ఏం చేయాలి? మీరే చెప్పాలి, దీనికి జవాబు చెప్పాలి. రింగ్ రోడ్ పోయింది సార్, అంతరం నాది, పైసలు వాళ్ళేవు. మేము తిరిగి మా చెప్పులు కాళ్ళే ఆరిగిపోయాయి. ఇన్ని దినాల కోలిగా మళ్ళీ 4-5 ఏండ్ల రూపాయి వాళ్ళేవు. మేము కన్న భూమి కట్ అయింది, రోడ్ల పోయింది, బోరింగ్ పైసలు వాళ్ళేవు, ఇవి అన్నీ వాళ్ళేవు సార్. మేము పేదోళ్ళం, మాకు న్యాయం చేయాలి అని నేను మనవి చేస్తున్నా. నాకెందుకంటే నేను పేదోళ్ళను, మాకు గరీబ్ గాళ్ళం, మా భూమి కట్ అయింది, మా భూమి పోతే భూమి లేదు. మేము మంచిగా బతుకుదామని చేసి రోడ్డు పోయింది. ఇంతవరకు ఈ సార్ చేస్తా ఆ సార్ చేస్తా అంటాం. మమ్మల్ని ఆఫీసులో పోతే దింపించుకుంటున్నారు. ₹1 వాళ్ళు సార్. ఇంతవరకు మేము పేదోళ్ళం, తిండి గంజి లేదు. ఏం పేరు? రాములు అంతారం. ఇంతవరకు వాళ్ళు సార్. మేము దయచేసి ఇవి నాకు అన్యాయం చేయకుండా న్యాయం చేయాలి సార్. మాకు మేము పేదోళ్ళం, మేము
కన్నా బాకులు చేసి చేసుకున్నాం సార్. రోడ్ భూమి పోయినాక భూమి దొరుకుతా సార్, ఈ సార్ వేస్తా అన్నారు. ఆ సార్ ఓసారి వస్తుంది పడతాయి అంటాడు, ఓసారి వస్తుంది పడతాయి అంటాడు. ఎమ్మెల్యే సాబ్ అంటాడు పడతాయి అంటాడు. సార్కు అడిగితే పడతాయి అంటారు. ఎవరు పట్టించుకున్న కొంచెం సార్ మేము తిరుగుతున్నాం పోతున్నాం, ఈ పొద్దురా రేపురా అంటున్నారు. ఈ సార్కి వెళ్ళి ఆ సార్కి నువ్వు మాకు దింపుతూనే ఉండము. మేము పేదోళ్ళ మాట కిరాయిలు పెట్టుకొని కూడా ఎండలో తిరుగుతున్నాం సార్. మేము ఏడన్నా దుప్పకొని ఏమన్నా ఇది అయితే ఎవరు వస్తారు, ఈ సార్ కొడితే అప్పుడు ఆ సార్ లేకుంటారు. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.